చచ్చిపోతే ఇక నరకమే, డైరెక్ట్ గా పాతాళమే. అందుకని బైబిల్ చెబుతుంది, పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. యోబు గ్రంథం 24:19 పాపము చేసిన వారిని పాతాళం పట్టుకొనును. ధనవంతుడు చనిపోయి పాతాళములో కేకలు వేయిస్తుండెను. చాలు. కాబట్టి ప్రభునందు మృతునందు మృతులు ఎంత ధన్యులు. అయిపోయింది. ఒక మాట చూసాం. ఇప్పుడు రెండో మాట చూద్దాం. యోహాను సువార్త 11వ మా ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారు క్రియల వారి వెంట పోవును. ఇప్పుడు మృతుల పునరుత్థానం అనేటువంటి మాట చదివాం. ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్. నేనే పునరుత్థానము, జీవం అన్నాడు యేసుప్రభువారు. ఆయనే జీవం, ఆయనే మా పునరుత్థానం. యేసుప్రభువారు తిరిగి లేచాడు. ఎట్లా తిరిగి లేచాడు? దేవుని యొక్క శక్తితో, అధికారముతో లేచాడు. అపోస్తుల కార్యం 2:26-30 దేవుని యొక్క శక్తితో యేసు ప్రభు అధికారంతో లేపాడు. తర్వాత దేవుని ఆత్మ